థియేటర్లోకి వస్తున్నారు, టికెట్లు బుక్ అవుతున్నాయి. ఆ జనాల ఫీడ్బ్యాక్ తీసుకోండి బాబు, ఎట్లా అనిపించింది చెప్పండి. సినిమా చూసిన తర్వాత కోటరేసి మస్తు అంటే సినిమా బాగుందా లేదా? నేను కూడా హీరో అవుతా. అప్పుడు వెయిట్ మళ్ళీ గెయిన్ అయింది కానీ అప్పుడు వెయిట్ లాస్ అయింది. థ్యాంక్ యూ. సినిమా బ్లాక్ బస్టర్. సినిమా బ్లాక్ బస్టర్ తెలిసి ఇప్పుడు నేను అదే చెప్తే బాగోదు. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోయింది, ఆ రెస్పాన్స్ చూస్తేనే మాకు అర్థమైపోతుంది. సో చాలా పాజిటివ్ ఫీలింగ్ ఉంది. ఎస్, సో చెప్పండి ఎలా అనిపించింది థియేటర్ రెస్పాన్స్? నేను అదే చెప్తున్నా, నాకు చాలా మంచిగా అనిపించింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా నేనే మాట్లాడితే బాగోదు. చూసిన వాళ్ళు ఒక్కసారి షూటింగ్ టైం లో బోట్ లో మీరు అందరూ ఎంజాయ్ చేశారని విన్నా, నిజమేనా? బోట్ ఆ సాంగ్స్ లో నేను అసలు లేదు. ఇంటర్వ్యూలో కూడా చెప్పిన వీళ్ళందరూ బయటకు పోయారు. సినిమా సాంగ్ నన్ను అసలు తీసుకెళ్ళలే వాళ్ళు. మరి నెగిటివ్ షేడ్ అంటే సాంగ్స్ బెటర్ కదా. సో ఎస్, చాలా షేడ్స్ ఉన్నాయి, మస్తు షేడ్స్ ఉన్నాయి. సో ఇలాంటి క్యారెక్టర్ నేను కూడా చేయడం ఫస్ట్ టైం, కొంచెం నెగిటివ్ గా చేయడం సినిమాలో ఫస్ట్ టైం. సో జనాలు నాకు తిడుతుంటే కూడా నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే బాగా క్యారెక్టర్ కనెక్ట్ అయినట్టు ఉన్నారు. సో ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆఫ్టర్ బిగ్ బాస్ ఎలా ఉంది భయ్యా లైఫ్? ఇక్కడి వరకు వచ్చానన్న, ఇక్కడ కష్టపడితే ఏదైనా ఒక సాధిస్తాం. సో ఇవాళ ఇక్కడ వచ్చినాము, ఇంకా ముందుకు వెళ్తాం. ఆఫ్టర్ దిస్ ఇంకా 2 అడుగు ముందుకు వెళ్తానని ఖచ్చితంగా నమ్మకం ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్, మీరు అందరు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు చూసిన వాళ్ళకి కూడా మీరు అందరు అడిగితే కొంచెం బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డార్లింగ్, థ్యాంక్ యూ వెరీ మచ్. షేడ్స్ సూపర్ ఉంటాయంట షేడ్స్ మూవీలో. అలే అన్న, నాకైతే అభినవ్ గారు వన్ మ్యాన్ షో ఆసమ్ రేంజ్ లో తీసినారు మూవీ అయితే. అంటే మూవీ బేస్ కంటే ఒక మెసేజ్ లో చెప్తాను, కష్టాలు ప్రతి మనిషికి ఉంటాయి, ఆ కష్టాలని దాటుకొని పోతేనే సక్సెస్ అనేది వస్తుంది. ఆ కష్టాలు చూసి ఇంకా నేను ఓడిపోయినా, నాకు అసలు స్ట్రెంత్ లేదు అంటే అక్కడే ఉండిపోతాం. సో అలాంటివి చాలా కొట్టుకుంటారు హీరోస్. ఒక ప్రింట్ ఫ్లెక్స్ అనేది డ్రీమ్ ఉంటుంది ఆయనకి, ఫ్లెక్స్ షాప్ పెట్టి పెద్ద రేంజ్ లో ఫ్లెక్స్లు కట్టాలి, నా ఫ్లెక్స్ లోనే అన్ని యాడింగ్స్ ఉండాలని. సో అలాంటి డ్రీమ్ తోనే హీరో గారు ఒక స్టోరీ మొదలు పెడతారు, అది లాస్ట్ వరకు వస్తుంది. చాలా కష్టాలు వస్తాయి, లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేయకండి, బికాజ్ ఈ మూవీ మొత్తం డ్రామాటిక్ ఇంకా డ్రీమ్ బేస్డ్. సో మూవీ అయితే అవసరం ఉందన్న, నాకైతే నచ్చింది. వన్ మ్యాన్ షో అభినవ్ గారు ఆల్వేస్ అయితే వన్ మ్యాన్ షో, ఒక కామెడియన్ ని ఒక లీడ్ యాక్టర్ గా చూడడం ఒక సాటిస్ఫికేషన్ నాకు వచ్చిందన్న. సూపర్ గా ఉందన్న. కీడాకోలా కూడా బ్రహ్మానందన్ గారిని ఒక లీడ్ గా చూస్తే సాటిస్ఫికేషన్ వచ్చింది, అట్లానే ఇక్కడ కూడా సాటిస్ఫికేషన్. మస్త్ షేడ్, నిజంగా ఆయనలో షేడ్స్ ఉన్నాయి, ఆయన డైలాగే వాడతాం, కమల్ హాసన్ నీలో మస్తు షేడ్స్ ఉన్నాయిరా, అలాంటి మూవీ. అండ్ ఈ సినిమా అయితే చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ అయితే చాలా బాగుంది, అండ్ సాంగ్స్ కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, అండ్ ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, ఎమోషనల్ కూడా చాలా బాగుంది. అంటే లవ్ స్టోరీ, అంటే ఫ్యామిలీతో చూడొచ్చు, పక్కగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. మూవీ మాత్రం చాలా బాగుంది. ఎందుకంటే సీన్లో అంటే హీరో అనేది ఫ్రంట్ క్యారెక్టర్ చేసేవాడు, హీరోగా ఫస్ట్ టైం చేశాడు కదా, న్యాచురల్గా అయితే మూవీ ఉంది. డైరెక్టర్ కూడా మంచిగా మూవీ చేశారు, చాలా బాగుందండి, ఇంట్రెస్టింగ్ ఉంది మూవీ అయితే. పక్కా ఫ్యామిలీతో మాత్రం పక్కాగా చూడొచ్చు, డోంట్ మిస్ ఇట్. ఎవరైతే మూవీలో ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మొత్తం ఆల్మోస్ట్ అన్ని దొరుకుతుంది. లవ్ స్టోరీ, ఎమోషనల్, కామెడీ సీన్స్ అన్ని బాగుంటాయి. చాలా మస్తు షేడ్స్ ఉన్నాయి, పిక్చర్ చాలా బాగుంది. దర్శకుడు తన ప్రతిభను చూపించాడు, మరింత అభివృద్ధి చెందే అవకాశం అతనికి కనిపిస్తూ ఉంది. హీరోయిన్ కూడా పర్వాలేదు, బాగానే చేసింది. ఆర్టిస్టులు అందరూ వాళ్ళ క్యారెక్టర్ని బాగా చేయగలిగారు. కుటుంబ సమేతంగా చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసిన సాటిస్ఫాక్షన్ మాకుంది. ఈ సినిమాని ప్రజలు ఆదరిస్తారని కూడా నేను అనుకుంటున్నాను. సినిమా మస్తు అనిపించింది. ఏంటంటే అంటే అన్న ఇంతకుముందు కామెడియన్ గా చేశాడు కదా, ఇప్పుడు హీరోగా చేస్తే ఫస్ట్ టైం మంచి అనిపించింది. సో నెగిటివ్ రోల్ చేసిన అలీ రేజా కూడా చాలా బాగా చేశాడు. యాక్చువల్లీ తను బయట హీరోలో చూసాం, బిగ్ బాస్ చూసినప్పుడు కూడా. ఈ సినిమా చూడగానే క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయి నేనే తిట్టుకున్నాను ఆయనను. సో సినిమాలో చాలా బాగుంది. ఒక డైలాగ్ అయితే నేను బాగా కనెక్ట్ అయినా, హీరో చెప్తాడు ఈ మీద కొట్టొచ్చు కానీ కడుపు మీద కొట్టొద్దు రా అని అంటాడు. ఆ డైలాగ్ నాకు చాలా బాగా నచ్చింది. సినిమా అయితే సూపర్ ఉందన్న, చూడొచ్చు. స్టార్టింగ్ ఒక 10-15 మినిట్స్ స్లోగా అనిపిస్తుంది, దాని తర్వాత సినిమా గట్టిగా ఎక్కుతుంది మైండ్లోకి. మంచి ఎమోషన్స్తో ఉన్నది, ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా. ఒక్క వల్గర్, ఒక్క చిన్న సీన్స్ కూడా లేవు, చాలా నీట్గా తీసిన సినిమా, చాలా బాగా నచ్చింది అన్న సినిమా అయితే.
రేటింగ్ ఇవ్వచ్చు అన్న 3.5 to 4 ఇవ్వచ్చు. చాలా బాగుంది సినిమా. బాగుందన్న మస్తు షేడ్స్ ఉన్నాయిరా. బాగుందన్న, షేడ్స్ బాగానే చూపించాడు. లాస్ట్ లో ట్విస్ట్ బాగుంటది అన్న. సాంగ్స్ వర్కౌట్ అయినాయి, ఇక సీన్స్ కూడా బాగానే ఉన్నాయి. యాక్టింగ్ మాత్రం బాగా చేసాడు అన్న. కామెడీ సినిమా అంటే ప్రతి షేడ్ ఉంటది అన్న, ప్రతి షేడ్ మంచిగా చూపించండు. కానీ బాగుందన్న సినిమా. 3+ రేటింగ్ అన్న. 3+ ఇవ్వచ్చు, ఈజీగా ఇవ్వచ్చు. అన్న మస్తు షేడ్స్ ఉన్నాయి. మూవీ చూశాను అన్న, ఇప్పుడే చూసేస్తున్నా. ఎక్సలెంట్ ఉంది మూవీ. అన్న ఒక మాట చెప్పాడు, ఏమని, ఎంత శత్రువైనా సరే వీపు మీద కొట్టాలని కడుపు మీద కొట్టద్దు అన్నాడు. అదే ఒక కాన్సెప్ట్ అనేది ఇప్పుడు యూత్ అనేది ప్రతి ఒక్కరు ఇలాంటి మూవీ చూడాలి. ఒక మనిషి, ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి, నేను సక్సెస్ అవుదాం అనుకుంటా, కానీ మళ్ళీ ఆ మూమెంట్కి వచ్చేసి ఆ సెకండ్కి వచ్చేసరికి అది ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతూ ఉంటుంది. దీంట్లో ప్రతి ఒక్కటి ఒక కామన్ మ్యాన్కి, ఇప్పుడున్న నార్మల్ మ్యాన్కి ఇది ఒక జరిగే ఒక సిచ్యువేషన్ లాంటివన్నీ, అది అనేది ఎలా రీచ్ అయ్యాడు, ఎలా స్ట్రగుల్స్ పడ్డాడు, ఎలా సక్సెస్ అయ్యాడు అనేది దీనిలో చూపెట్టాడు. కంపల్సరీ 100% మూవీ అనేది రీచ్ అవుతుంది. కామన్ మ్యాన్ కి, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరికి రీచ్ అవుతుంది. 100% కూడా అన్న సక్సెస్ మీట్ లో వచ్చేసి దుమ్ము లేపిపోతాడు. ఇలా ఇంకో షేడ్స్ కూడా చూపెట్టిండు అన్న. ఆ షేడ్స్ అనేది నేను చెప్తే కాదు, మీరు లోపలికి వెళ్ళి ఆ షేడ్స్ మీరు చూస్తేనే, నేను చెప్తున్నా కదా, మీకు లోపల ఆటోమేటిక్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పిచ్చి లేచిపోతుంది మూవీ. జై అన్న. 9.5 చాలా బాగుందన్న సినిమా. చాలా బాగుందన్న, చాలా బాగా నచ్చింది. రియల్ స్టోరీ లెక్క ఉంది. ఎవరు ఎంగేజ్ అయ్యే స్టోరీ బాగా అందరికి నచ్చింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్స్ కి బాగా ఇక్కడ టచ్ అయింది అన్న. చిన్నప్పటి నుంచి కష్టాలు పడుకుంటా ఎదిగిన వాళ్ళకి కామెడీ కూడా ఉందన్న, పర్లేదు. సినిమా అయితే చాలా బాగుంది. హీరో అభినవ్ గారు ఫస్ట్ కామెడీ నుంచి కామెడీ యాంగిలే అనుకున్నాం. హీరో గారు కూడా చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్ కానీ హీరోయిన్ గారి క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఇందులో లవ్ స్టోరీ ఉంది, ఎమోషనల్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగుంది. మ్యూజిక్ చాలా బాగుంది. డైరెక్టర్ తిరుపతి గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు. సినిమా అయితే ఓవరాల్ గా చాలా బాగుంది. ఇది కంపల్సరీగా ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన మూవీ. హైలైట్ సీన్స్ అంటే అది తను తెలివితేటలతో చేశాడు. లాస్ట్ లో ప్రింటర్ చాలా బాగుంది. నాకు అదైతే చాలా బాగా నచ్చింది. హైలైట్ అంటే అదే లాస్ట్ క్లైమాక్స్ చాలా బాగుంది. అభినవ్ గారు కామెడియన్ గా బాగున్నారు, హీరో గారు బాగున్నారు. చాలా బాగుంది. ఫస్ట్ సినిమా అయినా హిట్ కొట్టారు. సినిమా అయితే చాలా బాగుంది. ఓవరాల్ గా ఫ్యామిలీతో వచ్చి చూడండి. సినిమా అయితే చాలా బాగుంది. అన్న ఇప్పుడే నేను మస్తు షేడ్స్ చూసా అన్న. మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో మొత్తం షేడ్స్ చూపించారన్న. నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉంది. నేను ఏ మూవీకి వెళ్ళినా యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కి వెళ్తా. నా ఫ్రెండ్ నిన్ననే ప్రీమియర్ చూశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందిరా, ఇంకా వేరే లెవెల్. నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఉంది. ఒక్కొక్క యాక్టింగ్ మాత్రం పీక్స్ అంటే పీక్స్ ఉంది అన్నాడు. కేక్ అన్న నేను వెళ్ళి చూసా అన్న, చైర్ లో కూర్చోలేకపోయినా అన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ అంటే మస్తు షేడ్స్ అన్న, పీక్స్ అన్న. ఆ సాంగ్స్ కానీ ఆ యాక్టింగ్ కానీ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అన్న. నా టికెట్ అయితే నాకు వర్త్ అన్న. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీ మొత్తం ఎంటర్టైన్మెంట్ అవుతారు. సినిమా చూడాల్సిన మూవీ అన్న. థ్యాంక్ యూ అన్న. ఆయన హీరోకు ఎంత న్యాయం చేయగలనా అంత న్యాయం చేశాడన్న. కేక్ అంటే కేకా, పీక్స్. ఇప్పుడే చూస్తున్నాను సినిమా, మస్తు షేడ్స్ ఉన్నాయిరా. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు. చిన్నప్పుడు స్కూల్కి వెళ్తారు, చిన్న బొమ్మ గీస్తారు కాంపిటీషన్లో. అది గుర్తించిన ఫ్రెండ్ ఆయన ఉన్న టాలెంట్ చూస్తుంది. తర్వాత స్కూల్కి వెళ్ళాక ఆయన ఎదుర్కొన్న సందర్భాలు అన్నీ మన లైఫ్ స్టైల్లో ఉన్నట్టే ఉన్నాయి. తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు. అందులో లవ్ సీన్, లవ్ స్టోరీ, హీరోయిన్ యాక్షన్ కానీ హీరో యాక్షన్ కామెడీ సూపర్గా ఉన్నది. కొన్ని సన్నివేశాలు అయితే మన లైఫ్లో జరిగినట్టే ఉన్నాయి. చాలా టెన్షన్ ఉంది. అది వాళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ప్రింటర్ గురించి, ఫ్లెక్స్ గురించి. ఈ రోజులో చాలా ఫ్లెక్సీలు, ప్రింటర్లు మనం చాలా చూస్తున్నాం. అది ఒక లైఫ్ లో మన భాగం అయిపోయింది. చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకున్నారు, చాలా బాగుంది. ఆ మెషిన్ పనిచేసిన తర్వాత ఆయన నంబర్ 1 అయిపోతాడు. మన హైదరాబాద్కి వచ్చి జాబ్ చేస్తాడు. చాలా బాగుంది. అందరు చూడాల్సిన సినిమా, చాలా నేర్చుకోవచ్చు అని అంటాడు. వీపీ మీద కొట్టచ్చు కానీ కడుపు కొట్టద్దు అంటాడు. అది చాలా బాగుంది కాన్సెప్ట్. డైలాగ్ కూడా చాలా నచ్చింది. మన అందరికి లైఫ్ లో ఉపయోగపడే మాటలు ఉన్నాయి. చాలా బాగుంది. అందరు ఫ్యామిలీ అందరు చూడదగిన సినిమా. సాంగ్స్ బాగున్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, చాలా ట్విస్టులు ఉన్నాయి. చాలా బాగుంది మూవీ. అందరు చూడాల్సిన సినిమా. తప్పకుండా హిట్ అవుతుంది సినిమా. అందరు చూడండి. ఆల్ ది బెస్ట్ ద మూవీ.